పరకాల తమ అడ్డాని కొండా సురేఖ వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే తిరిగి పోటీ చేస్తారని కొండా మురళి తేల్చి చెప్పారు. తన బిడ్డ సుస్మిత ఎవరినైనా ఎదిరిస్తుందని, తనకంటే ధైర్యవంతురాలని మురళి అన్నారు. కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతరలో ఈ వ్యాఖ్యలు చేశారు. మీకు మంచి చెడు ఉండేందుకు మరి ఇక్కడనే ఉంటది, మరి మీ బాగోదు చూసుకుంటది. నాకన్నా ధైర్యవంతురాలు మొన్ననే మీరు చూసిండ్రు. వాడేవాడు వీడేవాడు కొండమూరికి ఎదురేవాడని, కానీ మొన్న ఇంటి ముంగడ చూసిండ్రు. చిట్టక తిట్టాలంటే ఎవరిని పడతావు అని తిడుతుంది, వీడు వాడని చూడది. ఇలా కార్యకర్తల కోసం ఏదైనా చేస్తుంది. ఈరోజు ఒకటే చెప్తున్నా, నాకు గీసుకొండ మా కుటుంబానికి ఈరోజు అన్నం పెట్టింది 10 కార్లు ఉన్నాయి అంటే మీ దయ వల్లనే అని నేను తెలియదు. నేను ఆ సాగు నుంచి బయటపడ్డా అంటే ఆడ కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి మీ దయ వల్లనే అని తెలియదు. మరి ఎందుకంటే ఒకటే చెప్తున్నా, పరకాల మనవి రేపు ఎవరు వచ్చినా కొండా సురేఖ నిలబడు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్ కొండా మురళి మాజీ ఎమ్మెల్సీ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన కూతురు తన భార్య కొండా సురేఖ మరోసారి పరకాల నియోజకవర్గం పైన ఫోకస్ పెడతారు. పరకాల మా అడ్డా కొండా సుస్మిత పటేల్, అంటే కొండమురళి కూతురు కొండా సుస్మిత పటేల్ ఎవరినైనా ఎదిరిస్తుంది అనేటువంటి మాటలు మాట్లాడి కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి. ఇవి వరంగల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో కొండా సుస్మిత పటేల్ అప్పటి 3-4 నెలల క్రితము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రుల మీద ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కినటువంటి విషయం మనం చూసాం. అయితే దాన్ని సమర్థిస్తే కొండా మురళి ఆ వ్యాఖ్యలను సమర్థించుకుంటూనే మళ్ళీ మరోసారి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కొండా సుస్మిత ఎవడినైనా ఎదిరిస్తుంది, ఆమెకు గీసుకొండ ప్రజలు, పరకాల నియోజకవర్గ ప్రజలు అండగా ఉండాలి. కొండా మురళిని ఎలా ఆదరించారో కొండా సుస్మితను కూడా అలాగే ఆదరించాలని వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి కొమ్మాల జాతరలో గీసుకొండ మండలంలోని కొమ్మాల జాతర వైభవంగా జరుగుతుంది. అక్కడ ప్రబల బండ్లు తిరుగుతాయి. అక్కడ పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ప్రబల బండ్లు తిరిగిన తర్వాత ప్రబల బండ్లతోటి ఆయన వచ్చారు. ఆయన వచ్చిన కాసేపటికే అదే ప్రాంతానికి కొండా మురళి కొండా సుస్మిత వచ్చి అక్కడ కార్యకర్తల ఉత్సాహం మధ్య, కార్యకర్తల హర్షధ్వానాల మధ్య వీళ్ళు ప్రసంగించేటువంటి క్రమంలో కొండా మురళి కొండా సుస్మిత కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ పరకాల నియోజకవర్గానికి ఆల్రెడీ రేవూరు ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచే ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే ఆ పరకాల నియోజకవర్గం అనేటువంటిది గతంలో వీళ్ళు కొండా సురేఖ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నేపథ్యంలో మరోసారి అక్కడి నుంచే పోటీ చేస్తుంది. ఇటు కొండా మురళి, కొండా సురేఖ, కొండా సుస్మిత ఇక్కడి నుంచే పోటీ చేస్తారు, ఇక్కడ ప్రజలకు అండగా ఉంటారు అనేటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఇవి వరంగల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఓకే నవీన్.